ఈమె పేరు అమరవాడి మృణాలిని. పిహెచ్డి చేస్తున్న ఈమె ఇటీవల వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఒకేసారి 5 జాబులు కొట్టడం. సాధారణంగా ఒక జాబ్ కొట్టాలంటేనే ఎన్నో శ్రమలు, కష్ట ఫలితాలు ఉంటాయి. కానీ ఈమె ఒక 5 జాబులు అవలీలగా ఒకే 5 జాబులు కొట్టడం అనేది ఆమె యొక్క గొప్పతనం. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ, ఇంగ్లీష్ మీడియం తర్వాత ఎంపీసీలో ఇంటర్మీడియట్ చేసినప్పటికీ మళ్ళీ తిరిగి తెలుగులోకి వచ్చి తెలుగులో పిహెచ్డి చేస్తూ గత 5 సంవత్సరాల క్రితం ఒక డిఎస్సి 1 మార్కులో మిస్ అయినప్పటికీ అదే కసిని తన పనికి చురుకుగా చెప్పి ఆమె ఈసారి 5 జాబులు ఒకేసారి కొట్టడం అనేది చాలా అరుదైన విషయం. కంగ్రాచులేషన్స్ అమ్మ ఫస్ట్. ఎందుకంటే మామూలుగా ఒక జాబు సాధించడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు ఈ రోజుల్లో. మీరు ఒకేసారి 5 జాబులు సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. నాన్న గైడెన్స్ వల్ల ఇట్లా సాధించాను అనిపిస్తుంది సార్. అంతే, నాన్న అమ్మ. నాన్న అంటే ఇది చదువు అని చెప్తారు, కానీ మనం చదువుకోవడం అనేది మనదే, మీ విజయం ఇది. ఎందుకంటే ఫాదర్ అంటే చదువుకోవాలి, ఫెసిలిటీస్ కల్పించడం అనేది ఫాదర్ బాధ్యత చేస్తుంటారు. కానీ మీరు ఇంతగానో కష్టపడి ఒకేసారి 5 జాబులు వచ్చేలా చేసినారు కదా. ఇట్లా ప్లానింగ్ ఏం చేసుకున్నారు, ఎట్లా చదివారు మీరు? అంటే నాన్న జస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తారు అన్నారు, కానీ ఆయన గైడ్ చేయడం సార్. అంటే ఒక కోర్స్ తర్వాత ఒకటి ఎట్లా చేయాలి, పీజీ, గ్రాడ్యుయేషన్, ఇవన్నీ కూడా అంటే ఏ వేలు వెళ్ళాలనేది. అండ్ మళ్ళీ నా స్ట్రెంగ్సే కాదు, వీక్నెస్ కూడా తెలుసుకోవాలన్నమాట, ఎక్కడ పోతుందని తెలుసుకోవాలి. సో ఆయనకు తెలుసు తెలుగు అంటే ఓకే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి. బేసిక్గా ఇంటర్ వరకు నేను ఎంపీసీ అనమాట, సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని. కానీ కాదు, తెలుగు అంటే బెటర్గా వస్తుంది మనకి, సో చేయొచ్చు అని చెప్పేసి నాన్న చెప్పిండు అనమాట. అండ్ మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉండేది సార్. సో ఆ ఫస్ట్ పేపర్కి ఏదైతే ఉందో అది కొంచెం చూసుకోవడం కావచ్చు, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, డైలీ కొంచెం అప్డేట్ ఉండడం అనేది ఫస్ట్ పేపర్కి హెల్ప్ అయిందనమాట. అది ఒక్క గురుకుల ఎగ్జామ్ కానీ కాదు, ఇప్పుడు ఏ ఎగ్జామ్ పడ్డా సరే, గ్రూప్స్ కావచ్చు, ఫస్ట్ పేపర్ కామన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇప్పుడు ఎవరు చదివినా ఆ ఫస్ట్ పేపర్ అనేది బాగా చదవాలని నా ఒపీనియన్ సార్. అండ్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి నా పీజీ అయిపోయిన తర్వాత నేను ఖాళీగా లేను సార్. అంటే ఇక్కడ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మెన్ కాలేజ్లో కావచ్చు, విమెన్ కాలేజ్లో కావచ్చు, 2 కాలేజ్లో చేసినాను సార్. తెలుగు పీజీ కాగానే హరినాథ్ సార్ అని తెలుగు హెచ్ఓడి అనమాట, ఆయన చెప్పమ్మా ఇక్కడ అని చెప్పేసి చెప్తే అట్లా ఆపర్చునిటీ వచ్చిందనమాట టీచింగ్కి. పీజీకి చెప్పిన ఒక 2 ఇయర్స్ అట్లా. తర్వాత మళ్ళీ విమెన్ కాలేజ్లో ఇట్లానే డిగ్రీ వాళ్ళకి తెలుగు గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం అంటే డిగ్రీ వాళ్ళకి చెప్పింది సార్. సో డిగ్రీకి చెప్పిన అనుభవం కూడా అక్కడ ఉమాశిషి ప్రిన్సిపల్ మేడం అనమాట. ప్రిన్సిపల్ మేడం కూడా తెలుగు దగ్గర కూర్చోబెట్టుకొని నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పేది. సో అట్లా హెల్ప్ఫుల్ అయిందనమాట. ఇక్కడ ఆకుండా తెలుగు గురించి కూడా ఒక దగ్గర స్టాగ్నేట్ అవ్వకుండా సాహిత్యం గురించి చర్చించడం కావచ్చు కూర్చుంటే. అట్లా నాన్న, ప్రిన్సిపల్స్, తెలుగు హెచ్ఓడీస్, హరినాథ్ సార్, రమేష్ బాబు సార్ అని ఉండే ముందు, సో వాళ్ళందరూ కూడా కారణం సార్. ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నాను సార్, నిత్యానందరావు సార్ అని. ఎట్లా ఉండాలి, ఏంది, ఎట్లా చదవాలి అని చెప్పేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తుంటాయి జనరల్గా ఇప్పుడు ఏ ఎగ్జామ్లోనైనా. సో ఒకటి ఆన్సర్ ఉంటుంది ఆ 4లో, ఆ మిగతా 3 కూడా అవేంటి, వాటి క్వశ్చన్స్ ఏంటి, ఎట్లా చదవాలి అని వాళ్ళు చెప్పారు అనమాట. ఇవన్నీ హెల్ప్ఫుల్ అయినాయి సార్. అయితే ఫస్ట్ మీరు ఎట్లా ఈ చదువులో ఏం కావాలనుకున్నారు? ఫస్ట్లో ఎట్లా అనుకున్నారు మీరు చదువుతున్నప్పుడు? ఫస్ట్ నాది ఏంటంటే ఏ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి కాదు సార్. అసలు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం అంతే, మొదటి నుంచి కూడా అదే అనమాట. నాన్న కూడా ఒక టీచర్ స్థాయిలో చూడాలనుకున్నాడు. ఇంటర్ తర్వాత డిఎడ్ చేయించింది అనమాట. ఒక డిఎస్సి మిస్ చేసుకున్నాను సార్ నేను. సో అది లైఫ్లో మర్చిపోలేను. అంటే నా ఫ్రెండ్స్ ఒక 2 వస్తే ఇది నాకు ఎందుకు రాదు అన్న కసి అనమాట. సో దానికోసం 5 years వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను. సో 5 years వెయిట్ చేసి అంటే చదువుతూనే ఉన్నాను సార్. ఇంకా ఈసారి ఎట్లన్నా సరే కొట్టాలి అంతే. సో అది నాకు హెల్ప్ఫుల్ అయింది సార్. అదే మీ ఫాదర్ కూడా ఇప్పుడు అదే చెప్పారు. ఎందుకంటే ఒక
మాకు అది రాకపోవడం మంచిదండి. ఇప్పుడు ఆ కసితోటి ఈరోజు 5 ఉద్యోగాలు కొట్టడానికి అది ఒక కారణమైందని అంటున్నారు. మీరు అది కరెక్ట్ అంటారు? అది కరెక్టే సార్. ఒకసారి పడితే తెలుస్తుంది సార్ ఆ విలువ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. అండ్ కోచింగ్ ఇట్లా బయట తీసుకోలేదు సార్, వెళ్ళి సిటీలో నా ఫ్రెండ్స్ తీసుకున్నారనమాట. నాన్న ఒకటే అనేవాడు ఏంటంటే, నువ్వు ఇంట్లో చదువు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది చూడు అని చెప్పేసి. వాళ్ళు ఎంత స్వేచ్ఛ అంటే టైమింగ్స్, నేను ఏ టైంకి ఏది అడిగినా మా అమ్మ చేసేది, నాన్న కూడా బుక్స్ ఏమన్నా కావాల్సి ప్రొవైడ్ చేసేవాడు. సో అంతే సార్. అంటే ఫస్ట్ నుంచి మీరు ఎక్కడ చదువుకున్నారు జనరల్గా? 10th వరకు నవజ్యోతి స్కూల్ సార్ గజ్వెల్లో. తర్వాత ఇంటర్ గీతాంజలి కాలేజ్ అనమాట. అక్కడ కూడా వేణుగోపాల్ సార్ వీళ్ళందరూ, శ్రీధర్ సార్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, రాకపోతే కూడా మంచిగా గైడ్ చేసేవాళ్ళు సార్. తర్వాత ఇంటర్లో ఎంపీసీ, తర్వాత డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేశాను సార్. ఎందుకు ఓపెన్ డిగ్రీ చేయాల్సి వచ్చిందంటే డిఎడ్ చేశాను సార్ సైమల్టేనియస్గా. సో డిఎడ్ పాములపర్తిలో చేశాను, రెగ్యులర్గా చేశాను సార్. అది కూడా హెల్ప్ అయింది సార్. మెథడాలజీ ఇంపార్టెంట్ ఈ గురుకుల ఎగ్జామ్కి, మెథడ్స్. సో అట్లా లైన్గా సైకాలజీ కావచ్చు, పర్స్పెక్టివ్స్, ఇవన్నీ కూడా మంచిగా చెప్పేవాళ్ళు డిఎడ్ కాలేజ్ పాములపర్తి గజ్వెల్ కాలేజ్లో. చెప్పిన తర్వాత డిఎడ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత పీజీ మళ్ళీ రెగ్యులర్ అనమాట. ఇక్కడ మన గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ ఎక్కడైతే ఉందో నా సెకండ్ బ్యాచ్ అనమాట పీజీ స్టార్ట్ అయ్యి. సో పీజీ తెలుగు, ఎంఏ తెలుగు తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత ప్రతి సెమ్లో 5 సబ్జెక్ట్స్ ఉండేవి. అట్లా 4 సెమ్స్ 2 years కంప్లీట్ చేసుకున్నాను. చేసుకోగానే నెట్ సెట్ అనేవి రాయమన్నారు సార్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో అవి ట్రై చేశాను సార్. ఆ ఇయరే ఎప్పుడైతే పీజీ కంప్లీట్ అయిందో ఆ ఇయరే వచ్చేసినాయి అనమాట. సో మళ్ళీ ఏమన్నారు, జేఆర్ఎఫ్తో పాటు ఇట్లా మనం పిహెచ్డి చేయాలి అంటే నెట్లో టాప్ మార్క్స్ వస్తాయి అని అంటే మళ్ళీ ట్రై చేశాను సార్. నెక్స్ట్ ఇయర్ రాశాను సార్ అది. సో అక్కడ కొంచెం టైం తీసుకున్నాను సార్. అండ్ ఆ టైంలో మళ్ళీ బీఎడ్ చేశాను అనమాట. డిఎడ్ చేసిన, బీఎడ్ వద్దు ఇంకా నేను చెయ్యా, రికార్డ్స్ అది ఇది అన్న నాన్నతోటి, కానీ చెయ్యాలి హెల్ప్ఫుల్ అని చెప్తే మళ్ళీ బీఎడ్ కూడా పక్కన కాలేజ్ పాములపర్తిలోనే డెక్కన్ కాలేజ్లో చేశానమాట. సో అది కూడా ఇప్పుడు ఈ టెట్ స్కోర్ దీనికి యాడ్ అవుతుంది అనమాట. టీజీటీ వాటికి 110 మార్క్స్ వచ్చినాయి సార్ టెట్లో 150కి. సో అది హెల్ప్ఫుల్ అయింది, అది యాడ్ అయినాయి అనమాట దానిలో కొంత పర్సంటేజ్. అట్లా కూడా ప్లస్ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇట్లా పిహెచ్డి చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు నెట్ మీకు జేఆర్ఎఫ్ ద్వారా వచ్చిందంటే దీనికి ఏమైనా ఇది వచ్చేదా స్కాలర్షిప్ లాగా జేఆర్ఎఫ్కి? అవును సార్, నెట్లో టాప్ మార్క్స్ వస్తే జేఆర్ఎఫ్తో జాయిన్ అవ్వచ్చు సార్. దానికి ఇప్పుడు ఏ యూనివర్సిటీకి అయినా అయితే ఎగ్జామ్ ఉంటుంది సార్, లేకపోతే ఇంటర్వ్యూ. ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే. అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్నారనమాట నన్ను. వెళ్ళండి నిత్యానందరావు సార్ అని, ఆ సరే సజెస్ట్ చేసి నాకు టాపిక్ ఇది తీసుకో అని చెప్పేసి తీసుకున్నాను సార్. వస్తుంది సార్ జేఆర్ఎఫ్ మంత్లీ స్కాలర్షిప్. టాపిక్ ఏం తీసుకున్నారమ్మా? శ్రీమద్ సీతారామాయణం సమగ్ర పరిశీలన అనేది టాపిక్ సార్. అయితే ఇక్కడ అందరూ శ్రీమద్ సీతారామాయణం అనగానే సీతాదేవి గురించి ఉంటుందేమో అనుకుంటారు, కానీ సీతాదేవి గురించి కాదనమాట. రావి సీతాదేవి అనే ఒక రచయిత్రి రాశారనమాట, విశాఖపట్నానికి చెందిన ఆమె. సో ఆమె రాసిన రామాయణం 2 సంపుటాలు ఉంటే ఆ బుక్స్ నాకు ఇచ్చారు నిత్యానందరావు సార్. సో అది పద్య కావ్యం, దాంట్లో భాష ఎట్లా ఉంటుంది, పాత్ర చిత్రణ ఏంటి, ఇట్లాంటి విషయాల గురించి ఇప్పుడు నా పరిశోధనాంశం సార్. తర్వాత మీరు ఈ చదువుకోవడానికి ఓన్లీ జనరల్గా ఈ ఉద్యోగాలు చదువుకోవాలంటే కోచింగ్లో అవి అవుతుంటారు కదా, కోచింగ్లో ఏమైనా వేరే యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా, ఎడ్యుకేషన్ ఛానల్స్ ఏమైనా చూసారా? టీసాట్ అదే ఇంట్లోనే చదువుకున్నాను కాబట్టి పర్టికులర్ టైమింగ్స్లో వచ్చేవి సార్. 3 o'clock అట్లా జనరల్ స్టడీస్ వచ్చేవి, అవి చూసేదాన్ని. తర్వాత బిట్స్ లైన్గా ఒక పర్టికులర్ టైంలో ఒక 1 hourలో వాళ్ళు బిట్స్ ఇచ్చి దానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు, అట్లా హెల్ప్ఫుల్ అయింది సార్. అండ్ మళ్ళీ 8:30, 9 o'clock అట్లా ఎకనామిక్స్, పాలిటీ వచ్చేవి సార్. సోషల్ కూడా మంచిగా మ్యాప్ పాయింటింగ్ చేసి ఆ స్క్రీన్లో చూపించడం, మెల్లగా చెప్పడం, ఇవన్నీ కూడా హెల్ప్ అయినాయి సార్ నాకు. అండ్ ఇక్కడ ఒక Group 4 అని ఒక 20 days అట్లా జగన్ సార్ పెడితే నేను గజ్వెల్లోనే కదా అని చెప్పేసి ఈ మల్లికార్జున్ సార్, జగన్ సార్ పెట్టిన కోచింగ్కి వెళ్ళొచ్చిన సార్ ఒక 20 days అట్లా అంతే. అండ్ అవి కూడా హెల్ప్ అయినాయి అని చెప్పొచ్చు సార్, ఏది పోదు కదా, సో అంతే సార్. తర్వాత టీషర్ట్లో మీరు అంటే ఏ పాఠాలు జనరల్గా మీ తెలుగుకు సంబంధించిన ఎక్కువ చూసి ఉపయోగపడాయి, ఎవరు చెప్పినవి బాగా ఉపయోగపడాయి? తెలుగు ముందు నుంచి చదువుకుంటూ వస్తున్నా కాబట్టి అంటే తెలుగు కూడా చూసినాను సార్. అంటే ఈ గురుకుల ముందు మెథడ్ ఒక మేడం చెప్పేది టీసాట్లో, సో అది హెల్ప్ఫుల్ అయింది సార్. ముందు రోజు అసలు ఎగ్జామ్ రేపు ఉందంటే ఈ రోజు కూడా విన్నా సార్ నేను ఆ క్లాస్, మెథడ్ క్లాస్. తెలుగు కన్నా నేను ఏమంటా అంటే నాకు ఫస్ట్ పేపర్ టాపిక్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయినాయి సార్ టీసాట్లో. వాళ్ళకి మెసేజ్ కూడా చేశాను సార్, ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు, మీకు ఏ క్లాస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మెసేజ్ కూడా చేస్తే వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు సార్ హ్యాపీగా.
సార్ ఇప్పుడు మామూలుగా ఒక జాబ్ కొట్టుకోవడం అనేది ఈ నిరుద్యోగ ఈ పరిస్థితుల్లో ఒక జాబ్ కొట్టుకోవాలనుకుంటే చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో మీ పాప 5 జాబ్స్ ఒకే టైంలో జాబ్లు కొట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మీకు వాస్తవానికి కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకు అంటే తను ఎక్కడ కూడా కోచింగ్ వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడే గజ్వెల్లోనే ఉండి చదువుకోవడం, నా దగ్గరే ఉండి చదువుకోవడం. అందరూ ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేస్తా అంటే కాదమ్మా, ఈ మహిళలకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్లు, టైం బీయింగ్ జాబులు ఉంటే సంతోషంగా ఉంటుంది. మనకు పలానా టైం నుంచి పలానా టైం వరకు జాబ్ అనేది ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అయితే. అందుకని నువ్వు ఎంత కష్టపడ్డా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నువ్వు ఎన్నడైనా సరే అనే ఉద్దేశంతో మళ్ళీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఈ తెలుగు భాష 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయంటే కారణం నేను తెలుగు పండితున్న భాషా సేవ చేయడం వల్లనే. కాబట్టి ఒక్కరైనా నా వారసులు తెలుగు భాషకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ ఎంపీసీతో చేసినటువంటి మా అమ్మాయిని మళ్ళీ తెలుగు గ్రూపులోకే తెచ్చుకొని ఇప్పుడు తాను పిహెచ్డి చేస్తుంది సార్. రావి సీతాదేవి గారి రామాయణం పద్యకావ్యం మీద వెల్దండ నిత్యానందరావు గారి ఆధ్వర్యంలో తను పిహెచ్డి చేస్తుంది. కాబట్టి తెలుగులోనే తనకు జాబ్ రావాలని మొదటి నుంచి కోరుకున్నా సార్. కాబట్టి ఒక్కటి కాదు 5 జాబులు వరుసగా గురుకులాల్లో రావడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. సార్ అంటే ఓన్లీ ఈ యొక్క గురుకులాలే రాయించినా ఇంతకుముందు వేరే జాబ్లు ఏమైనా రాయించలేదు? వేరే జాబ్లు అంటే ఇంతకుముందు ఒక్కసారి డిఎస్సి రాసింది సార్, 2018లో అనుకుంటా డిఎస్సి రాసింది. అది ఒక 1 మార్కులో డిఫరెన్స్లో పోయింది. ఆ తర్వాత అది పోవడం కూడా మంచిదే అయింది అనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మనిషిలో కసి పెరిగింది. ఇప్పుడు 5 జాబులు రావడానికి కూడా ఒక అడుగు వెనకకేస్తే సింహం 3 అడుగులు ముందుకేస్తుంది అన్నట్టుగా 5 జాబులు రావడానికి కూడా అదొక కారణమైందని నా అభిప్రాయం. అంటే దాదాపు ఎన్ని గంటలు చదివేవారు పాప? మీరు చెప్పినట్టుగా చదివేదా, ఆమె ఇష్ట ప్రకారం చదువుకునేదా? ఆమె ఇష్టం సార్. నేను మొదటి నుండి కూడా సార్ నా పిల్లలను ఈ చదువు హోంవర్క్ చెయ్యు అనే భావన ఎప్పుడు పెట్టలేదు సార్. ఎందుకంటే పిల్లలు వాళ్ళ బాల్యాన్ని ఎప్పుడు కూడా మనం హరించొద్దు అనే భావన నాకు మొదటి నుంచి ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరి రంగంలో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సంతోషం. వాళ్ళకి సంగీతం అన్నా పాటలన్నా చాలా ఇష్టం. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడో ఒకప్పుడు పైకి వస్తారు, బాగుపడతారనే ఉద్దేశం. పొద్దుటి నుండి సాయంత్రం వరకు, రాత్రి 11-12 గంటల వరకు కూడా ఎప్పుడు కూడా చదువుకుంది సార్. అంటే ప్రైవేట్గా అతిథి అధ్యాపకురాలిగా నా గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజీలో తను ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను మొన్న సంవత్సరం మాత్రం ఆపేయించాను సార్. ఎందుకంటే మనం ఈ అతిథి అధ్యాపకురాలిగా కాదు, తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అంటే పూర్తి స్థాయిలో మనం చదువుకోవాలి. ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది సార్. రోజు ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ వేళలుగా మార్చుకొని చదువుకుంది. ఆ చదివే తనకు ఆఫీస్ వేళ. మళ్ళీ రాత్రి సాయంత్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్ అన్నమాట. రాత్రి 12 గంటల వరకు కష్టపడి చదువుకుంది. ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు ఎవరిని అడగాలి, ఎట్లా అడగాలంటే ఇట్లాంటి సలహాలు మాత్రం నేను ఇచ్చిన సూచనలు. ఫస్ట్ నుంచి కూడా ఒక 10th నుంచి కానీ మాకు జనరల్గా ఎట్లా అనిపించింది? మొదటి నుంచి కూడా ఒక ఆసక్తి ఎక్కువ సార్. అంటే చిన్న విషయాన్ని ఏదో ఒక రెడీమేడ్ ఫుడ్ లాగా ఒక అంశాన్ని దానికి అర్థం చెప్పునానా అని కాకుండా నేను అర్థం చెప్పు అంటే చెప్పకపోయేవాడిని. వాస్తవం తెలుసుకో దీని గురించి అంటే ఒక పదం గురించి మనం కనుక తెలుసుకుంటే మనకి ఎన్నో రకాల పదాలు తారసపడతాయి. ఒక విషయం గురించి తెలుసుకున్నప్పుడు ఎన్నో రకాల విషయాలు తారసపడతాయి. కాబట్టి తనకు ఆసక్తి ఎక్కువ ఏ విషయంలోనైనా సరే. అది యూట్యూబ్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, దాని పట్ల ఆసక్తితో అనేక విషయాలు తెలుసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. తను ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంది. ఆ తర్వాత ఎన్నో చిన్న ప్రశ్నలు అడిగేది. అరే తెలుగులో ఉండి చిన్న ప్రశ్నలు అడుగుతుంది అని. కాకపోతే నాకు ఈ పిహెచ్డి థీసిస్ రాసే స్థాయికి తెలుగులో ఎదగడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం అనమాట. మొదటి నుంచి కూడా ఆసక్తి కలిగినటువంటి అమ్మాయి. ఎడ్యుకేషన్ అంటే ఏదో ఒకటి సాధించాలనే తపన. నేను యూట్యూబ్లో తెలుగు భాషలో ఉండే పాటలను చేస్తూ వచ్చాను. నా తెలుగు పాట చాలా ప్రాచుర్యాన్ని పొందింది సార్. మొత్తం రాష్ట్రంలో అమరవాది రాజశేఖర శర్మ అంటే చాలామందికి తెలుగు తెలిసినటువంటి వాళ్లకు చాలామందికి నేనంటే వాళ్ళకు పరిచయం చేసింది పాట. ఆంధ్ర నుంచి కూడా చాలా ఫోన్లు సార్ నాకు. తనికెళ్ళబరణి గారు కానివ్వండి, అంబికా దర్బార్బతి వాళ్ళు కానివ్వండి, అవధానులు కానివ్వండి, నా తెలుగు పాటకు మంచి ప్రాచుర్యం వచ్చింది. అందుకే తెలుగు ఆ వెలుగులో నన్ను నిలబెట్టింది. కాబట్టి నేను తెలుగుకు ఎప్పుడు కూడా
రుణపడి ఉంటానని అనుకుంటున్నాను సార్. ఆ ఇంపార్టెంట్ పాటలో కొంత భాగం పాడగలుగుతారు సార్? వీణియనాద వినోదంలా తేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష. ఇది యూట్యూబ్లో ఉంది సార్. నేను, మా అమ్మాయి, మా అబ్బాయి ముగ్గురం కలిసి పాడాం సార్. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీ పాప ఒకేసారి మామూలుగా జాబ్ అనేది ఒకటి కొట్టడమే జనరల్గా అదొక అదృష్టంగా భావిస్తాం. ఒకేసారి 5 జాబులు కొట్టడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చాలా సంతోషమైంది సార్. మాకు చాలా కష్టపడ్డది మా అమ్మాయి. మా సారు, మా అమ్మాయి వాళ్ళు చాలా బాగా స్టడీలో బాగున్నారు. ఇంకా ఇద్దరు ఆయన ప్రోత్సాహం వల్ల అమ్మాయి పైకి వచ్చింది. అంతే మాకు కావాల్సింది, ఇంకేం లేదు సార్. అంటే ఏ విధంగా, అంటే మీరు సిస్టమేటిక్గా చదివించడం ఏమన్నా అట్లాంటి టైమింగ్స్ అన్ని ఆమె చదువుకునేదా? మీరు కొన్ని గైడెన్స్, మీరు కూడా కొంత గైడెన్స్, పిల్లల కృషిలో ఎక్కువ చాలా మందికి తల్లిదండ్రులది ఎక్కువ ఉంటుంది. ఇక కొంతమంది అట్లా చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. నేను ఎందుకంటే ఎట్లా చేశారు? నేనేం చెప్పలేదు సార్, అంతా అమ్మాయే కష్టపడ్డది. కేవలం నేను టిఫిన్స్, లంచ్ టైం టు టైం ఇచ్చాను. అంతకంటే ఎక్కువ ఏం కష్టపడలే అమ్మాయి గురించి నేనైతే. చదువు విషయం మొత్తం అమ్మాయి ఇష్టం, వాళ్ళ నాన్న ఇష్టం సార్. అంతే, నేనేం చెప్పలేదు సార్ అబద్ధం ఎందుకు. అంతా అమ్మాయి కృషి, నాన్నగారి కృషి అంతే. ఎలా భావిస్తున్నారు ఇప్పుడు మీకు ఈ సొసైటీలో ఒక జాబ్ కొట్టడం? ఇప్పుడు 3 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఈ జాబులు అనేది దాని కష్టఫలం అంతే. మేము చేసింది ఏం లేదు, కేవలం ప్రోత్సహించడం తప్ప, అమ్మ నాన్నగా అంతే తప్ప ఇంకేం చేయలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. తీసుకుందాం అంటున్నారు. ఇప్పుడు దీంట్లో 5 జాబులు వచ్చాయి కదా మీకు. ఈ 5 ఇట్లలో ఏ జాబ్ ఇంట్రెస్ట్, దేని మీద మీరు కాన్సన్ట్రేషన్? ప్రతి ఒక్క రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ అనమాట. సో మా తాతయ్య కూడా చెప్పిండు, ప్లేస్ ఎక్కడ వచ్చినా పర్లేదు, నువ్వు ఖచ్చితంగా డిగ్రీ లెక్చరరే తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు సార్. ఇంకా వేరే ఏమేమి జాబ్స్ వచ్చాయమ్మా ఇప్పుడు మీకు ఈ 5లో? ఇప్పుడు డిఎల్ వచ్చింది సార్, డిగ్రీ లెక్చరర్, జేఎల్ జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ సార్. టీజీటీ ఏంటి అంటే తెలుగు రాసినాను, అందులో కూడా సోషల్ రాసినాను సార్. సోషల్ కాన్ఫిడెన్స్ లేకుండే సార్ వస్తుంది అని చెప్పేసి, కానీ వచ్చింది సార్. అంటే టెట్ స్కోర్ యాడ్ చేశారని చెప్పిన కదా సార్, మేబీ అందుకని కావచ్చు అని చెప్పేసి.